రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 ఇస్తానని ప్రకటించడం, నేను తల నరికి తెస్తానని ఫిరోజ్ అనే వ్యక్తి దాని మీద కామెంట్ చేయడం, వీటి మీద విచారణ సిఐడి నిన్న చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదు చేసిన కేసులో సిఐడి పోలీసులు అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావును సుదీర్ఘంగా విచారించారు. ఈ నెల 8న జరిగే విచారణకు మరోసారి హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. హైదరాబాద్లో ఓ ఛానల్లో అంటే టీవీ5 ఛానల్లో మాట్లాడి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సిఐడి పోలీసులు ఇటీవల హైదరాబాద్లోని శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి విచారణకు రావాలంటూ 41A నోటీసు అందించారు. అందులో భాగంగా ఆయన బుధవారం విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు తన న్యాయవాదులతో కలిసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన శ్రీనివాసరావును సాయంత్రం 6 గంటలకు పోలీసులు బయటికి పంపారు. తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు నకలు కాపీలను ఇవ్వలేదని పోలీసుల దృష్టికి శ్రీనివాసరావు తీసుకెళ్లగా వాటిని అందించారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని కోరగా ఆ మేరకు అనుమతించారు. హైకోర్టు న్యాయవాదులు వల్వేటి లక్ష్మీనారాయణ, కావూరి గోపీనాథ్ సమక్షంలో విచారించారు. పోలీసులు తనకు 30 ప్రశ్నలు వేశారని శ్రీనివాసులు చెప్పారు. విచారణకు వెళ్లే ముందు ముగిసిన తర్వాత శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని వాడికి బెదిరేది లేదన్నారు. ఇందులో అక్రమంగా పెట్టేది ఏందో అర్థం కాలేదు. తలనరికి తెస్తానంటే అక్రమం అవుద్దా? యువత సమాజాన్ని పక్కదారి పట్టించాలి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరిస్తున్నారు. అసత్యాలతో కూడిన సినిమాలు తీస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఆయన తీసిన వ్యూహం సినిమా అందుకు నిదర్శనం. ఇంతకీ సినిమా చూశారా? ఆయన బయటకు వచ్చిందా? రెండవది, సినిమాల ఉద్ధారకుడిగా తయారు కావాలనుకుంటే సినిమాలు బోలెడన్ని అడ్డదిడ్డంగా వెళ్తున్నాయి. దాంట్లో మందు తాగడం సరదా, లేకపోతే అమ్మాయిలతో పడుకోవడం సరదా అని తీసే సినిమాలు ఉన్నాయి. అవే సమాజాన్ని ప్రభావితం చేసేది రాజకీయ సినిమాలా? కాబట్టి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, తాడికొండ టికెట్టు కాబట్టి పోరాడుతున్నారు గట్టిగా. అందులో భాగం ఈ స్టేట్మెంట్లు ఏ మేరకు జరుగుతుందో చూద్దాం.